జనవరి 20, 2024 దిన ఫలితాలు. మొదటగా మేషరాశి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై కొద్దిగా ఊరట చెందుతారు. శత్రువులు లేదా ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో సంపద పెరుగుతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాలతో కాలక్షేపం చేస్తారు. కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెడతారు. 1-2 ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మిథునం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యాలయాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభిస్తుంది. దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. తదుపరి కర్కాటకం. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పొందుతారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఒక ప్రధానమైన రుణ సమస్య నుంచి బయటపడతారు. బరువు బాధ్యతలు బాగా తగ్గుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తదుపరి సింహరాశి. ఉద్యోగ జీవితంలో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీ సలహాలు సూచనలు అధికారులు పాటించి ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాసింత ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తదుపరి కన్యరాశి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. సమయం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పైచేయనే ఉంటుంది. మధ్య మధ్య కుటుంబ పెద్దల సూచనలు సలహాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. కుటుంబంతో దైవ కార్యాలయాల్లో ఎక్కువసేపు పాల్గొంటారు. తదుపరి తులారాశి. రోజంతా దాదాపు ఉత్సాహంగానే గడిచిపోతుంది. ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలు ఉన్నాయి. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. వృధా ఖర్చులకు కళ్ళెం వేస్తారు. నిరుద్యోగ రీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. తొందరపాటు వ్యవహారాల వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృశ్చికం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి వీలుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి ధనుసు రాశి. అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు.
తమకు అంది వచ్చే అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తదుపరి మకరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం మామూలుగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. తదుపరి కుంభం. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. తదుపరి మీనం. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరిపోతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.